ఉన్నారు, మేము ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి అనేక ప్రభుత్వాలు, అనేక ముఖ్యమంత్రులను చూశారు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని, ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ డే 1 నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో తెలుగు వారన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా అసహించుకునే స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. రాజకీయ పార్టీల్ని రోడ్డు మీద తిరగకుండా చేశాడు. ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూసాం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు, అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకొని ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలపైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండ పైన పోరాటం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశాడు, సామధాన దండోపాయాలు ఉపయోగించాడు, ఏ రకంగా సరే గెలవాలని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ 5 సంవత్సరాల్లో ఈయన చేసినటువంటి దుర్మార్గం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఒక ప్రభుత్వం మీద, ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత చూశాను. కొన్ని ప్రాంతాల్లోనూ, కొన్ని వర్గాల్లోనూ చూశాను. కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు అసహించుకున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఏ సర్వేలు చూసినా, ఎవరి నోటు విన్నా, ఎవరు చర్చించుకున్నా జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతాడని చెప్పి చెబుతున్నటువంటి తరుణంలో చిట్ట చివరి ప్రయత్నంగా ఇక నా చేతిలో లేదు, ఎట్టి పరిస్థితుల్లో గెలవనని చెప్పి తెలిసి ఈ రాష్ట్రంలో అల్ల కొల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మీడియా మీద విపరీతమైనటువంటి దాడులు. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన కానీ, ఈరోజు కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన కానీ ఎవరైనా సరే ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతిని కళ్ళకి కట్టొచ్చినట్టుగా వారి డ్యూటీని వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేసి ఈరోజు హత్యాయత్నంతో కూడా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ కమిటీ వ్యతిరేకించి ఈరోజు ఒక తీర్మానం చేశాం.